అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి డాబా స్టైల్లో ఉండే పన్నీర్ కర్రీ అండి. దీనికోసం ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి అక్కడ అలా ఫ్రై అవుతుండగా ఇక్కడ పన్నీర్ తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్గా కటింగ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయిపోతూ ఉంటాయండి. అలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి. అవి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మనం కటింగ్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేస్తుండాలి. అవి అలా ఫ్రై అవుతుండగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం కాజు, ఒక కప్పు పెరుగు, కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు పన్నీర్ ముక్కలు వేగిపోతాయండి. అవి ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి పొడి గరం మసాలాను 2 బిర్యానీ ఆకులు వేసుకొని మనం ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకుని ఆనియన్ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అలా వేగిన తర్వాత టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని తీసుకొని అందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కస్తూరి మెతిని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చివరిలో కొంచెం బట్టరు, కొంచెం గరం మసాలా, కొంచెం సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. చూడండి ఎంత బాగా కుదిరిందో, సేమ్ డాబాలో తిన్నట్టుగానే పర్ఫెక్ట్గా వచ్చిందండి రెసిపీ. చాలా టేస్టీగా ఉంది. నచ్చిందా? నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.